ప్రస్తుతం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతా ఇంత కాదు, అబద్ధాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు, కోట్ల ప్రజల కళ్ళు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు. ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. ఏరు దాటే ముందు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య. ఇది మన చంద్రయ్య. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని, ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు. ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు. వాక్యే గదా మాటే గదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు. మాటల మూటలు తెగగా ప్రజల ముందరంతా కూడా పంచినాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాద్రోహం తప్ప, వంచన తప్ప, కపటం తప్ప ఏ మాత్రం కూడా ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా, నేను తప్ప ఇంకెవ్వరూ పట్టించుకోరునని ఆయన ప్రసార మాధ్యమాలతో ఊదరగొడుతూ ఇంకా ప్రజలను మోసం చెయ్యాలన్నటువంటి ఈయన కుట్రను మిమ్మల్ని మోసేటువంటి ప్రచార ప్రసార మాధ్యమాలు నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో ఇప్పటికే ఆగ్రహావేశాలు మామూలు స్థాయిలో లేవు. ఏ ప్రజలైతే మీ పాలన పట్ల సంతృప్త స్థాయిలో ఉన్నదేనని మీరు బాకాలు ఊదుకుంటున్నారో ఆ ప్రజలలో మీ మీద ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహానికి గురి కాబట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇంత అతి తక్కువ కాలంలో ప్రజల యొక్క కోపాగ్ని చూసినటువంటి ప్రభుత్వం ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల యొక్క ఈ కూటమి ప్రభుత్వం మీదనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆనాడు తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్కరికి 15,00,000 రూపాయలు ఇస్తాను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అని చెప్పినటువంటి ఆ తల్లికి వందనం చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత అది తల్లికి తద్దినంగా మారిపోయింది. తల్లికి వందనం కాదు, తల్లికి తద్దినంగా మారిపోయింది. అసలు ఇంకా ఉంది, ముందుంది ముసళ్ల పండుగ. అన్నదాత సుఖీభవ అన్న పేరుతో ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయల రైతుకు సహాయం చేస్తానన్న అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డకు నిధి పేరుతో ఏటా 18,000 రూపాయల సాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డకు ఏడుపు విధిగా మారిపోయింది. చంద్రబాబు గారు మీ పాలనలో ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి సామాన్యుల దగ్గరికి వెళితే ఈ రోజు మీ ప్రభుత్వం మీద సర్వం మోసం, సమస్తం పాపం ఆయన భుజాలు మోసిన ఆ పవనానందుల వారు ఇప్పుడు ఏం ప్రవచిస్తారు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం కోట్ల మందితో ఆడుకున్నటువంటి ఆ పవనస్వామి ఈ రోజున ఏ గుడిమెట్లు కడుగుతారు అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజున మాయమాటలు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేశారు అని చెప్పి ఓట్లు అబద్దాలతో దండుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం సహా ప్రతి వర్గాన్ని నాశనం చేస్తూ
ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే పరమావధిగా ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో అన్ని దేశాలు అతలాకుతలమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా కించిత్తు కూడా ఇబ్బంది పడనటువంటి పరిస్థితి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి, ఇవి రెండు కళ్లుగా ఆయన పాలన సాగిస్తే మీ దుష్ప్రచారం